నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత నాదెండ్ల భాస్కర్ రావు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు ఇటీవల శస్త్రచికిత్స జరగడం వల్ల తాను కోలుకుంటున్నానని, బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నానని మనోహర్కు వివరించారు. ఈ కారణంగా నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నందుకు తన విచారాన్ని వ్యక్తం చేశారు. భాస్కర్ రావు గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేతను కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఇక తండ్రిని కోల్పోయిన పుత్రశోకంలో ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ను పవన్ కళ్యాణ్ ఓదార్చారు. ఈ తీవ్ర విషాదం నుంచి ఆయన, వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్ట సమయంలో దేవుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలక నేతలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సహచర నేత కుటుంబంలో జరిగిన ఈ విషాదం పట్ల పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మరోపక్క నాదెండ్ల మనోహర్ ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. భాస్కర్ రావు మరణ వార్త తెలుసుకున్న చిరంజీవి నేరుగా మనోహర్ ఇంటికి వెళ్లి నాదెండ్ల భాస్కర్ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు.